వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఒక వీడియో చూపిస్తాను, చూడండి. നിങ്ങൾക്ക് ഇവിടെ ഷോപ്പ് ഉണ്ടായി തിരക്കും ഷോപ്പില്ല ഇതിന് വണ്ടി സ്റ്റേഷനിലേക്ക് പോകണം. വണ്ടിയുടെ ഗ്ലാസ് അടിച്ചുകൊണ്ടിരുന്നു വണ്ടിക്ക് ഷോപ്പിലേക്ക് നിർത്താവുള്ളൂ. సో వీడియో చూసారు కదా, అహం ఎలా ఉంటుంది అనేది. ఇది కొచ్చుగీడ్లో జరిగింది. ఒక ముస్లిం మహిళ కేఎస్ఆర్టీసీ సూపర్ ఫాస్ట్ ప్రీమియం బస్సు ఎక్కింది. తను ఏమనుకుందంటే ఆర్టీసీ బస్సు మనం ఎట్లా చెప్తే అట్లుంటుంది, మన సౌకర్యానికి అనుగుణంగా వెళ్తుంది, ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుద్ది, ఎక్కడ వెళ్ళమంటే అక్కడ వెళ్తుంది అనుకుంది. తాను కోరుకున్న చోట ఆగాలనుకుంది. కానీ దానికి సంబంధించిన సిబ్బంది అంటే డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఏం చెప్పారంటే ఇది సూపర్ ఫాస్ట్ బస్ అమ్మ, కేవలం నిర్ణీత స్టాప్లలో తప్ప ఇంకెక్కడ ఆగదు అని. అప్పుడు ఆమె సినిమా మొదలుపెట్టింది. చూశారుగా, ఫోన్ బయటికి తీసి వీడియో రికార్డింగ్ ఆన్ చేసి భారీ ఇంగ్లీష్ మోడ్ యాక్టివేట్ చేసి, ఈయన నన్ను షూట్ చేస్తున్నాడు, దయచేసి వాహనాన్ని ఆపగలరా, నేను ఫిర్యాదు చేయబోతున్నాను అంటూ గట్టిగా మొత్తుకుంది. ఆ తర్వాత బస్సు మరో ప్లేస్కి వెళ్ళింది. వెళ్ళాక ఇక్కడ కూడా మీరు కనీసం స్టాప్ లేదా ఆపరా అని అడిగిండ్రు. లేదండి ఇది సూపర్ ఫాస్ట్, ఇక్కడ ఆపడం కుదరదు, కొంచెం ముందుకెళ్ళినాక దీని స్టాప్ ఎక్కడ ఉంటే అప్పుడు ఆపుతామని చెప్పింది. అంతే, అత్యవసర సుత్తిని పట్టుకొని అద్దాన్ని పగలగొట్టేసింది. ఇందులో కేఎస్ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ మాత్రం ఆమె ఏమైనా చేసుకొని నిజంగా వాళ్ళ ఓపికకు దండం పెట్టొచ్చు. అండ్ వాళ్ళ సమయస్ఫూర్తికి మనం మెచ్చుకోవాలి. నార్మల్గా ఇలా ఎవరైనా చేస్తే వెంటనే వాళ్ళ మీద అరవడము, ఇవి చేయడం, అక్కడ నాన్ సెన్స్ క్రియేట్ అవుతుంది. కానీ అలా ఏమి క్రియేట్ అవ్వకుండా చాలా ఓపికగా ఆ కండక్టర్ డ్రైవర్ ఏమీ పట్టనట్టు హాయిగా కూర్చొని నెమ్మదిగా ఆ బస్సును తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఆపేశారు. ఒక్కసారిగా ఆమె అహంకారం ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఇప్పటికీ ఆమెకు అర్థమైంది ఆమె చేసిన ప్లాన్ ఫెయిల్ అయిందని. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసినందుకు 25,000 రూపాయల జరిమానా వేశారు. ఎప్పటికీ మర్చిపోలేని ఒక గుణపాఠంతో ఇంటికి పంపించారు. సో ప్రజా రవాణా అంటే మీ ప్రైవేట్ క్యాబ్ సర్వీస్ కాదు,
అది తెలుసుకోవాలి. ఇది చాలా చాలా బాగుంది. ప్రతి ఆర్టీసీ డ్రైవర్ ఈ అన్నలను ఆదర్శంగా తీసుకోండి. ఇలాంటి ఎదవలు ఏమైనా ఎదవ పనులు చేస్తే డైరెక్ట్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఆపండి. వాళ్ళకు తగిన బుద్ధి వాళ్ళే చెప్తారు. అనవసరంగా అలాంటి వాళ్ళతో బురదలో రాయేసి ఆ బురద మీ మీద చిమ్మించుకొని అనవసరమైన అభాస పాలు అవ్వకండి. ఏదేమైనా ఆ డ్రైవర్ కండక్టర్కి మరొకసారి మనస్ఫూర్తిగా సెల్యూట్. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.